ఇక సిటీలో దోమల నివారణకు చేసే ఫాగింగ్ ను ఆ విభాగపు సిబ్బంది గాలికి వదిలేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల ఫాగింగ్ చేయాలని కమిషన్ ఆదేశించినా అసలు పట్టించుకోవడం లేదని, ఫాగింగ్ చేస్తున్నారంటూ దొంగ రికార్డులు చూపుతూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని సమాచారం. దాదాపు ప్రతి సర్కిల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుండటంతో రాత్రి పగలు తేడా లేకుండా దోమల సర్వే విహారం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని చూసి తట్టుకోలేని మల్కజ్గిరి సర్కిల్ ఎంటమాలజీ వర్కర్లు ఈ నెల 1న ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణికి తరలించి ఆ విభాగంలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఒక్కో సర్కిల్లో రోజు 120 లీటర్ల డీజిల్, 8 లీటర్ల పెట్రోల్ను ఫాగింగ్ పేరుతో కాజేస్తున్నారని లెక్కలతో సహా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక్క సర్కిల్లోనూ రోజు 13,000 రూపాయల వరకు దండుకుంటున్నారని ఆరోపించారు. దీంతో ఈ ఫిర్యాదుపై బల్దియా విజిలెన్స్ అధికారులు ఫోకస్ పెట్టారు. సిటీలో ఫాగింగ్ చేయకుండానే డీజిల్, పెట్రోల్ బిల్లులు నొక్కేస్తున్నారని ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జూలై 7న బక్రీద్ పండుగ ఉన్న వర్కింగ్ డేగానే ప్రకటించారు. కానీ మల్కజ్గిరి సర్కిల్లో 17 మంది వర్కర్లు విధులకు హాజరు కాలేదు. కానీ వీరందరూ డ్యూటీలకు వచ్చారని, ఫాగింగ్ చేశారని చెప్పి డీజిల్, పెట్రోల్ నొక్కేశారు. పైగా బక్రీద్ పండుగ రోజు సూపర్వైజర్ నజీర్ డ్యూటీకి వచ్చారని రిజిస్ట్రేషన్లో సంతకం కూడా చూపించారు. 17 మంది సంతకాలను పెట్టడం మాత్రం మర్చిపోయారు. దీంతో ఇక్కడ జరుగుతున్న వ్యవహారం బయటపడింది. ఈ ఫిర్యాదుపై సికింద్రాబాద్ జోన్ సీనియర్ ఎంటమాలజిస్ట్ దుర్గా ప్రసాద్ వివరణ కోరగా కింది స్థాయిలో ఏం జరుగుతుందో తనకు తెలియలేదన్నారు. ఇక శేషలింగంపల్లిలో సీనియర్ ఎంట్రాలజిస్ట్ లేకపోవడంతో కొన్ని చోట్ల ఫాగింగ్ పూర్తిగా జరగడం లేదు. వర్కర్లు ఫీల్డ్కు రాగానే అటెండెన్స్ వేసి పంపిస్తున్నారు అని అన్ని జోన్లలో సూపర్వైజర్లు ఈ ఏండ్లుగా కొనసాగుతున్నతో ఉదంతా కొనసాగుతుంది. బల్దియా 6 జోన్లలోని 30 సర్కిళ్లలో చాలా ప్రాంతాల్లో దోమల నివారణ కోసం చిన్న ఫాగింగ్ మిషన్లు 300, పెద్ద మిషన్లు 63 ఉన్నాయి. ప్రతి డివిజన్కి చిన్న మిషన్లు 2, ప్రతి సర్కిల్కి పెద్ద మిషన్లు 2తో ఫాగింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో దాదాపు 50 మిషన్ల వరకు ఎప్పుడు రిపేర్లోనే ఉంటున్నాయి. అయినా వీటిని కూడా వాడుతున్నట్లు చెప్పి డీజిల్, పెట్రోల్ ఉపయోగించినట్లు రిజిస్టర్లో రాస్తున్నారు. మిషన్లకు రిపేర్లు చేయకుండానే చేస్తున్నట్లు సీనియర్ ఎంట్రాలజిస్టులు బిల్లులను క్లెయిమ్ చేస్తున్నారు. ఇందుకు ఎంటమాలజీ ఎస్సీలు, సూపర్వైజర్లు కొమ్మక్కై అన్ని మిషన్లను పనిచేస్తున్నట్లు రికార్డులు రాసి డీజిల్ని నొక్కేస్తున్నారని, బయట అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రేటర్లోని 4,850 కాలనీల్లో ఇప్పటికప్పుడే దోమలను ఫాగింగ్ చేసి పారదొలుతున్నారని చెప్తున్నా ఎక్కడా మార్పు కనిపించడం లేదు. డీజిల్ దందాకు చెక్ పెట్టేందుకు కమిషనర్ ఆర్వి కర్ణన్ డీజిల్ కుప్పలను బదులుగా ఏటీఎం కార్డు తరహాలో కార్డు సిస్టమ్ అమలు చేశారు. దీన్ని ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద ఖైరతాబాద్ జోన్లో అమలు చేశారు. వచ్చే నెల 1 నుంచి మిగతా కొన్ని జోన్లో అమలు చేయనున్నారు. అయితే ఈ రికార్డు సిస్టమ్ ద్వారా కూడా మార్పు రాదని పలువురు అంటున్నారు. ఫిల్లింగ్ స్టేషన్లలో కుమ్మక్కై డీజిల్, పెట్రోల్ స్థానంలో డబ్బులు తీసుకుంటూ బిల్లులు పెడుతున్నారన్న ఆరోపణలు, కూపర్ల స్థానంలో కార్డులను అదే తరహాలో వాడే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రారంభించిన జోన్లో ఇదే తరహాలో ఓఏఈ దందా కొనసాగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జూన్ 7న బక్రీద్ ఫెస్టివల్ ఉంది. అయితే ఆ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ ఆ రోజు మల్కజ్గిరి సర్కిల్లో సూపర్వైజర్ నజీర్ ఒక్కరు మాత్రమే హాజరు కాగా మిగతా 17 మంది వర్కర్లు హాజరు కాలేదు. అయితే ఒక్క వర్కర్ కూడా హాజరు కాకపోవడంగా ఆ రోజు ఫాగింగ్ చేసినట్లు డీజిల్, పెట్రోల్ విత్డ్రా చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్.
తెలంగాణ గుడ్ ఈవినింగ్ పట్ల తెలంగాణ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఒక్కసారిగా మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, వివిధ ప్రాంతాలలో ఈ వానాకాలం సంబంధించినటువంటి కానీ వివిధ సీజన్లో అనేక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి దోమల నివారణకైతే ప్రత్యేక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఎప్పటి నుంచో పూర్తి స్థాయిలోని ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి శానిటైజర్ సూపర్వైజర్సే కావచ్చు, సంబంధించిన మున్సిపాలిటీ సంబంధించిన ఏరియా సూపర్వైజర్ తోటి ప్రతి వార్డులోని ప్రతి మున్సిపాలిటీకి హెడ్ క్వార్టర్ లో ఒక పూర్తి స్థాయి బడ్జెట్ కూడా కేటాయించి వాటికి ఎప్పుడప్పుడు ఈవినింగ్ సాయంత్రము 4 గంటల నుంచి నైట్ 8:30 వరకు ఈ స్ప్రే చేస్తారు. ఆ దోమల నివారణకు అయితే ఒక కట్టుదిట్టమైన చర్య కూడా తీసుకుంటున్నట్టు కూడా ఇప్పటికీ ప్రభుత్వము ఒక కృతనిశ్చయంతో పనిచేస్తుంది. అయితే ఇందులో భాగంగానే జరుగుతున్నటువంటి అవినీతి అదే ప్రధానంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో అవినీతి కంపు ఒకసారిగా బయటపడేటువంటి పరిస్థితి. దోమలకు నివారణకై చేస్తున్నటువంటి డీజిల్ పెట్రోల్ సంబంధించినటువంటి వాడకానికి సంబంధించి చూసినట్లయితే సెలవుల రోజుల్లో ఏదైతే బక్రీద్ పండుగ కావచ్చు సంబంధించినటువంటి జూన్ జూలైలో ఉన్నటువంటి ఫెస్టివల్ హాలిడేస్ లో కూడా వర్కర్స్ రాని క్రమంలో కూడా వీరు అదే వాహనాలన్నింటినీ వర్కర్స్ సంబంధించినటువంటి అందుబాటులో ఉన్నారు, వారితో స్ప్రే చేసినట్లు ఇదన్నీ కూడా బిల్లులు కూడా డ్రా చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక్కరితో కాదు, అంతా ప్రతి వార్డుకు కొన్ని వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్స్ సర్వ్ చేయడానికి కూడా ఒక సూపర్వైజర్ ఉంటారు. ఆ సూపర్వైజర్ వచ్చినంత మాత్రంలో అక్కడ సర్వ్ చేయడానికి వర్కర్స్ లేకపోతే మాత్రం అది ఆ రోజు ఆగిపోతుంది. దానికి సంబంధించిన సూపర్వైజర్ తెలుసు, అక్కడ ఉన్నటువంటి అంటే నిర్వహణకు సంబంధించిన అధికారికి కూడా తెలుసు. కానీ ఇదే అదును చేసుకొని పూర్తి స్థాయిలోని వెహికల్స్ అన్ని రన్ కాకుండా రన్ అవుతున్నట్లు సూపర్వైజర్ అక్కడ ఉన్నటువంటి అధికారి కుమ్మక్కై ఒకసారిగా డీజిల్ పెట్రోల్ సంబంధించిన బిల్లులోని ఫ్రాడ్ జరిగినట్టు కూడా బీఆర్కే న్యూస్ లోని ఒకసారిగా వెలుగులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి సమాచారాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అధికారుల దగ్గర డేటా కూడా సేకరించుకున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఉండాల్సినటువంటి సంబంధించినటువంటి విధి విధానాలకు విరుద్ధంగా పనిచేసిన వారిపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక ఫోకస్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.